ఈ ఇల్లు బరువు అవుతుంది అన్నిటికి. ఇప్పుడు నువ్వు ఇట్లా కట్టితే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇంకా నీకు ఇల్లు చాలా శుభం. ఉత్తరం మంచిగానే ఉంది, కానీ ఇట్లాంటి బరువులు పెట్టుకొని ఇగో ఈ పునాది చూసిరా, మామూలు జనరల్గా ఈ పునాది చూడండి. మనం లేవగానే ఈ పునాదులో చూడొద్దు మనం. మన పనులన్నీ పునాది లెవెల్లో అయిపోతాయి. ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క చిన్న ఏమవుతుందంటే ఇక అయితే అంటే చూడాలి. నీ చేతిలో ధనరేఖ స్థానాలు ఉన్నాయి బాబు, మంచిగున్నాయి ధనరేఖ స్థానాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే నువ్వు ఇంకొకటి చెప్తున్న చిన్న విషయం, నువ్వు ఏదన్నా అయ్యేంత వరకు చెప్పక బయటికి, గుర్తుంచుకో ఫస్ట్. అది నువ్వు ముందుగా చెప్పినావు అనుకో, ఇది నాకు ఇట్లా వస్తాను డబ్బులు, నాకు పర్వాలేదు నేను ఇట్లుంటానని ఒక్కొక్కరికి కొన్ని కోట్లు వస్తాయి చెప్పుకుంటారు ఎవడన్నా. మనం మామూలుగా ఉన్న జనాలే చెప్పుకుంటాం, మిగతా వాళ్ళు ఎవరు చెప్పుకోడు. కట్టవచ్చు, దానికి కొలత బట్టి కట్టాలి. దానికంటే కాదు స్వామి, ఈ ఇల్లు కూడా చూడాలి అది. కాబట్టి నువ్వు కొంచెం మధ్యవర్తితనాన్ని చేయొద్దు నువ్వు. రెండోది మధ్యవర్తితనం చేయకుండా, ఈ రెండోది ముందుగా నేను నీ నోటి నుంచి ఒక మాట వచ్చింది అనుకో, ఆ మాట వచ్చింది అంటే అది మరి నీకు సడన్గా చెప్పకుండా నిద్ర పట్టదు. నీకు సడన్గా చెప్పాలని బాగా ఆతృత ఎక్కువ ఉంటుంది కనుక అలాంటి కొద్దిగా స్టాప్ చేసుకో. దాని ఫలితం వచ్చినాక చెప్పుకో, కొద్దిగా అది ప్రయత్నం చేసుకో. ఇది ముందుగా ఎవరికి ఎక్కువగా ఎవరికి ఈ ఒక మాట అనేది ఆగకుండా చెప్పబోకు. తర్వాత వీటితో పాటు ఇంకోటి ఏంటంటే డబ్బులు సడన్గా నీ చేతులకు టకటక తీసి ఇవ్వద్దు, జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. రెండోది ఇప్పుడు నువ్వు ఉండేది ఎక్కడ? ప్రజలు ఉడుకుంటే ఇడికి వస్తున్నావా? మరి ఎవరు చూసుకుంటే ఇక్కడ ఇలా చూస్తారా? ఎన్ని ఉన్నాయి బర్రెలు? అలా 3 అక్షరాల వ్యక్తి ఉన్నాడు అలా దాంట్లో బీహార్ రంజిత్ అంటే ఎన్ని అక్షరాలు? ఓకే, అట్లా అంటలేను, ఉన్నాడు అంటే నీకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు షెడ్ కానీ ఈ ఊళ్ళో విధానాలు కానీ నీకు అనుకూలతలు ఎక్కువ ఉన్నాయి.